వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఏంటంటే కేవలం 6 గంటల్లో 212 సర్కంసిషన్ సర్జరీలు అయితే చేశారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్లో కూడా మీకంటూ ఒక స్థానాన్ని అయితే సంపాదించుకున్నారు సార్. సో ముందు అసలు ఈ సుంతి ఆపరేషన్ అంటే ఏంటి? 6 గంటల్లో నేను చేయడానికి రీజన్ ఏంటి? సో సుంతి ఆపరేషన్ అంటే యూజువల్గా ఏంటి అంటే అబ్బాయిలకి ఎవరికైతే ఉందో మగవాళ్ళకి అంగం ముందరున్న చర్మం వెనక్కి రాకపోతే దాన్నే మనము ఫైమోసిస్ అంటాం. ఈ ఫైమోసిస్కి చేసే సర్జరీనే మామూలుగా సుంతి ఆపరేషన్ అంటాము. దీన్ని హిందీలో అనుకుంటే కత్నా అంటాం. ఇంగ్లీష్లో అయితే కనుక సర్కంసిషన్ సర్జరీ అంటాం. సో ఇట్లా 3-4 డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఇవి ఏ ఉన్నా కానీ ఆ అంగం యొక్క ముందరున్న చర్మాన్ని తీసేసే టెక్నిక్ అన్నట్టు ఇవన్నీ. సో ఈ టెక్నిక్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మాత్రమే చేసే టెక్నిక్ ఏంటి అంటే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్స్ అనేది యూనిక్ స్టేప్లర్, మన దగ్గర తప్ప ఇంకెక్కడ ఇండియాలో దొరకదు. సో ఈ సర్జరీని మనము 5 నిమిషాల్లో చేయడం జరుగుతుంది. హాఫ్ అన్ అవర్లో పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ 212 సర్జరీస్ చేయడానికి మెయిన్ మోటో ఏంటని అడిగారు మీరు. సో దీని మీద అవేర్నెస్ దిద్దామని చెప్పి ఒక మెయిన్ మోటోతో చేశాము ఇది. ఎందుకంటే చాలామంది సోషల్ స్టిగ్మా తోటి ఈ విషయాన్ని ఎక్కడ చెప్పుకోవాలో తెలియదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. చెప్పుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నా హేళనగా చూస్తారేమో, చుట్టుపక్కల వాళ్ళందరూ ఎట్లా ఫీల్ అవుతారో, లేకపోతే వైఫ్ ఎట్లా ఫీల్ అవుతుందో చాలా మందికి సోషల్ స్టిగ్మా ఉంది. దీంతో ఏంటంటే చాలా మంది బయటికి రారు సార్. అంటే ఇది చిన్న ఏజ్ లోనే చేయించుకోవాలి, అది కూడా ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే చేయించుకోవాలి అనేది ఒక అపోహ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ అపోహ ఇప్పటికీ చాలా మందికి ఉంది. బట్ నేను గత 6 సంవత్సరాల నుంచి నేను తీసుకొచ్చిన ఈ అవేర్నెస్ ఏదైతే ఉందో చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే స్టార్టింగ్లో చూస్తే నేను మంత్కి ఒక 10-15 మంది కంటే ఎక్కువ చేసేవాడిని కాదు. ఇప్పుడు 300-400 సర్జరీస్ పర్ మంత్ చేయగలుగుతున్నాం. అంటే మేము ఒక అవేర్నెస్ తీయగలిగినాం. అవేర్నెస్తో పాటు ఇంకొకటి ఏంటి అంటే ఇంపార్టెంట్, ఇక్కడ క్లీనినెస్ ఇంపార్టెంట్. సో మామూలుగా ఒక కమ్యూనిటీ మీరు అడిగారు, ముస్లిం కమ్యూనిటీలో వాళ్ళు ఏం చేస్తారంటే చిన్నప్పుడే ఒక చిన్న ప్రోగ్రామ్ లాగా చేసుకొని వాళ్ళు ఓపెన్ టెక్నిక్ ద్వారా దీన్ని చేస్తూ ఉంటారు. ఇది 4 to 11 years ఏజ్ మధ్యలో ఏదైనా ఒక టైంలో చేసుకుంటూ ఉంటారు. బట్ అట్లా అని చెప్పి ముస్లిమ్సే చేస్తున్నారు, హిందూస్ చేసుకోవద్దు అనే అపోహ చాలా మందికి ఉంది. బట్ దానికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ ఖురాన్ ప్రకారం నీట్గా ఉండాలి, వాళ్ళు నమాజ్ చేసుకుంటప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది అనే ఉద్దేశంతో, ఎందుకంటే ప్రతిసారి వెనక్కి అనుకుని క్లీన్ చేసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది తొలగించడానికి వాళ్ళ ఆ రకమైన సర్జరీ అనేది చేయడం జరుగుతుంది ఎప్పుడో పురాతన కాలం నుంచి. బట్ మనకు హిందూస్లో ఏమవుతుంది అంటే అది క్లీన్నెస్ ఇబ్బంది అవుతుంది. రెండోది కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఇంపార్టెంట్ ఏంటంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసేటప్పుడు డిస్కంఫర్ట్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ ఉంటుంది, ఇవన్నీ కారణాలు ఉంటాయి. అంతేకాకుండా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు చూస్తే 4-5 చూసుకుంటే 1-2 డయాబెటిక్ అయిపోయారు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వల్ల. సో ఈ డయాబెటీస్ వచ్చిందంటే ఆ ముందున్న పార్ట్ పాడైపోతుంది, పాడైపోయి ఈ ప్రాబ్లం ఉంటుంది. నాకున్న ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు వచ్చేసేసి 6 గంటలు 6 × 60 అంటే 60 నిమిషాలు గంటకి, 6 36, సో 360 నిమిషాలు అనుకోండి. 360 నిమిషాలలో 212 అంటే ఒక్కొక్క సర్జరీకి 1.5 నిమిషం, అంతే కదా సార్? యాక్చువల్గా అది కూడా ఒక రికార్డు ఉంది. అదే ఎట్లా సార్? అంటే సర్జరీ అని చెప్పేసి ఏదైనా సర్జరీ అంటేనే మినిమం టైం అన్న ఉంటుంది కదా, మరి 1-1.5 నిమిషంలో సుంతి ఆపరేషన్స్ ఎట్లా చేసుకుంటూ వెళ్ళారు? అంటే మనం వాడే టెక్నిక్ ఇక్కడ అదే ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైతే కేఎస్ఆర్ అనేది ఉందో ఇదే స్టేప్లర్. దీని మీద మీకు బ్రాండ్ పేరు కూడా రాసి ఉంటుంది, కేఎస్ఆర్ అని చెప్పేసి. ఈ స్టేప్లర్తో అడ్వాంటేజ్ ఏంటంటే ఇదొక రికార్డు ఉంది నా మీద. ఏంటి అంటే వితిన్ 30 secondsలో ఒక సర్జరీ చేశాను, ఓన్లీ 30 seconds. సో ఈ సర్జరీ స్టేప్లర్తో అడ్వాంటేజ్ ఏంటంటే జస్ట్ ముందున్న చర్మాన్ని ఇదే డిసైడ్ చేస్తుంది, ఎంత తీయాలి, ఎంతవరకు లిమిటేషన్ అనేది ఇదే డిసైడ్ చేస్తుంది. అదే అడ్వాంటేజ్. రెండోది ఇందులోనే కటింగ్ ఉంటుంది, ఇందులోనే స్టేప్లర్స్ ఉంటాయి. కాబట్టి వన్స్ కట్ కాగానే ఆటోమేటిక్గా స్టేప్లర్స్ పడిపోతాయి. సో 0 బ్లీడింగ్, అసలు బ్లీడింగ్ అనేది ఉండదు, పెయిన్ ఉండదు, వాపులు. చిన్నపిల్లలకి కమ్మలు ఎట్లా కుడతారో సేమ్ టెక్నిక్. కమ్మలకి మనం మత్తి ఇవ్వము, దీనికి మత్తిస్తాం అంతే తప్ప ఇంకే తేడా లేదు. 30 seconds to 1 minute ఒక్కొక్క 0 ఇన్ఫెక్షన్, అసలు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు లేవు. సార్, కేఎస్ఆర్ స్టాప్లర్ అంటే కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. సో ఇట్లా 212 సర్జరీ చేయడం వల్ల ఏంటంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేశాము, సోషల్ మీడియాలో అవేర్నెస్ అయ్యింది. అంతేకాకుండా పేషెంట్ టు పేషెంట్ వాళ్ళు 10 మందికి చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగినాం. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు చెప్పుకోలేక. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ ఫ్రీగా చేస్తాం. సర్జరీస్ 212 సర్జరీస్ ఫ్రీగా చేస్తాం. మెయిన్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి రీజన్ కూడా అదే సార్. ఎందుకంటే నియర్లీ ఆ సర్జరీకి మొత్తం అంతమందికి సర్జరీ చేయడానికి కూడా దాదాపుగా ఒక 1 crore వరకు కూడా ఖర్చు పెట్టారని చెప్పేసి తెలిసింది. సో ఏంటంటే
ఇక్కడ మీ పబ్లిసిటీ కోసమా లేదంటే ఒక అవేర్నెస్ కోసమా? దీన్ని పబ్లిసిటీ అనే దానికంటే కూడా అవేర్నెస్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే దీన్ని వాళ్ళు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, నేషనల్ రికార్డ్స్ ఇవన్నీ వాళ్ళు గమనించుకొని ఇన్ని సర్జరీస్ ఇంతవరకు వరల్డ్లోనే ఎక్కడ చేయలేదని చెప్పేసి వాళ్ళు మనకు మొమెంట్ ఇవ్వడం జరిగింది, ప్లస్ పిలిపించడం జరిగింది. ఎస్, ఓకే సార్. మనం నెక్స్ట్ వీడియోలో ఫర్దర్ ఏంటంటే అసలు సర్కంస్టేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకంటే ఈ సుందరి ఆపరేషన్ చేయించుకోకపోతే ఎట్లాంటి సమస్యలు వస్తాయి, దీని నుంచి కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా అటాక్ అయ్యే విధంగా ఉంటుందని చెప్పేసి కొన్ని నేను స్టడీ చేయంగా నాకు తెలిసింది. సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.